ఒక రహస్యముంది. ఆ రహస్యం మీకు చెప్పబడలేదు. కాని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మిథున రాశి వారికి ఈ కట్టం ఒక చారిత్రాత్మకమైన సమయం. మీ జీవితంలో ఒక పెద్ద తిరుగుముక్క వస్తోంది. అది మీకు అనుకూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉండదా అని మీకే తెలియదు. కాని ఒక విషయం తెలుసు. ఇప్పుడు జరిగే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితానికి ఒక కొత్త ఆకాశం వస్తుంది. మిథున రాశి వారికి ఒక సందేశం పంపబడింది. ఆ సందేశం మీ హృదయానికి చేరడానికి ముందు ఒక్కసారి మీ ఇష్ట దైవం పేరు కింద కామెంట్లో రాయండి. రాముడు అయినా, కృష్ణుడు అయినా, సరస్వతి అమ్మ అయినా, మురుగన్ అయినా ఆ పేరు రాయండి. ఆ పవిత్ర పేరు మీకు ఒక కొత్త శక్తి ఇస్తుంది. ఈ వీడియో మీ జీవితంలో జరగబోయే విషయాలను వెల్లడిస్తుంది. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు ఒక శుభమైన స్థానంలో ఉన్నాడు. గురు మహారాజు మీ రాశికి తన కృపను కురిపిస్తున్నాడు. శని ఒక పాఠ్యం చెప్పి ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. రాహు మీ జీవితంలో ఒక అనూహ్య మలుపు తీసుకొస్తున్నాడు. ఈ గ్రహ సంయోగం 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ కట్టంలో మిథున రాశి వారికి జరిగే విషయాలు మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తాయి. అడుత్త 7 నాళ్లలో మిథున రాశి వారికి 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మీ మనసులో చాలా కాలంగా ఒక సందిగ్ధత ఉంది. ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ సందిగ్ధత ఈ కట్టంలో తీరిపోతుంది. ఒక స్పష్టత వస్తుంది. ఒక దిశ కనిపిస్తుంది. మీ జీవితం ఒక నిర్దిష్ట మార్గంలో పడుతుంది. ఇరండాం కట్టం. ఇది మీ ఉద్యోగ జీవితానికి సంబంధించినది. మీ కెరీర్లో ఒక పెద్ద అవకాశం వస్తోంది. మీరు ఎదురుచూస్తున్న ఒక ఆఫర్ వస్తుంది. ఒక కొత్త ఉద్యోగ ఆఫర్ లేదా ఒక పదోన్నతి మీకు లభిస్తుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మూన్యాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. ఒక పాత పెట్టుబడిపై మంచి లాభం వస్తుంది. ఒక ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఈ కట్టంలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మిథున రాశివారి ఉద్యోగ జీవితంలో ఈ కట్టం ఒక కొత్త అధ్యాయం. మీ ప్రతిభ గుర్తించబడుతుంది. మీ నైపుణ్యానికి సరైన వేదిక దొరుకుతుంది. ఒక పదోన్నతి, ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి వస్తుంది. మీ సహోద్యోగులతో సంబంధం మెరుగుపడుతుంది. మీ ఉన్నతాధికారులు మీపై నమ్మకం పెట్టుకుంటారు. ఈ కట్టంలో మీ కెరీర్ ఒక కొత్త ఎత్తుకు చేరుతుంది. వ్యాపారంలో ఉన్న మిథున రాశి వారికి ఈ కట్టం ఒక మంచి సమయం. మీ వ్యాపారానికి ఒక కొత్త వినియోగదారుల వర్గం వస్తుంది. మీ ఉత్పత్తులకు, సేవలకు మంచి గిరాకీ వస్తుంది. ఒక పెద్ద ఒప్పందం మీ చేతికందుతుంది. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ఒక కొత్త పెట్టుబడి విజయవంతమవుతుంది. ఆర్థిక విషయాల్లో మిథున రాశి వారికి ఈ కట్టం ఒక స్థిరత్వం ఇస్తుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఒక పాత అప్పు తీరిపోతుంది. ఒక నిలిచిపోయిన చెల్లింపు వస్తుంది. ఒక కొత్త ఆర్థిక అవకాశం వస్తుంది. ఈ కట్టంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో మిథున రాశి వారికి ఈ కట్టం ఒక మధురమైన సమయం. మీ ప్రేమికుడు, ప్రేమికురాలు మీకు ఒక ప్రత్యేకమైన నిర్ణయం చెప్పబోతున్నారు. ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది. ఒక అపార్థం తొలగిపోతుంది. మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త మనిషి జీవితంలోకి వస్తున్నారు. కుటుంబ జీవితంలో మిథున రాశి వారికి ఈ కట్టం ఒక ఆనందకరమైన సమయం. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. పిల్లల విజయాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరే అవకాశం వస్తుంది. ఒక పాత కుటుంబ తగాదా పరిష్కారమవుతుంది. ఆరోగ్య విషయంలో మిథున రాశివారు జాగ్రత్తగా ఉండాలి. నాడీ సంబంధిత సమస్యలు, నిద్రలేమి వచ్చే అవకాశముంది. మీ మనస్కు విశ్రాంతి అవసరం. ధ్యానం, ప్రాణాయామం చేయండి. చక్కెర, నూనె పదార్థాలు తగ్గించాలి. వ్యాయామం చేయడం మంచిది. చదువు విషయంలో మిథున రాశి విద్యార్థులకు ఈ కట్టం ఒక ఉత్సాహమైన సమయం. ఒక కష్టమైన సబ్జెక్ట్ ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది. ఒక మంచి ఫలితం వస్తుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో ఒక మంచి అవకాశం వస్తుంది. మీ చదువులో ఒక కొత్త ఆసక్తి కలుగుతుంది. పరిహారాల విషయంలో మిథున రాశివారు బుధవారం బాలాజీ దేవాలయానికి వెళ్ళాలి. పచ్చని పూలు అర్పించాలి.
విద్యార్థులకు పుస్తకాలు దానం చేయాలి. ప్రతిరోజూ గాయత్రీ మంత్రం పయించాలి. ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక కొత్త శక్తి నింపుతాయి. మిథున రాశి వారికి విధి ఒక కొత్త అధ్యాయం రాయడానికి సిద్ధమైంది. మీరు పడిన కష్టాలన్నీ ఒక విత్తనంలా ఉన్నాయి. ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తి ఒక పెద్ద చెట్టు అవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుతురు వస్తోంది. ఆ వెలుతురు మీకు మార్గం చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మీ ప్రియమైనవారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి రాశి కోసం వేచి ఉండండి.